హాయ్ అండి, వెల్కమ్ టు కోకిల కృష్ణ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటిది జనం ఎవరు లేని ప్లేస్ చూపించి బాగున్నారా అని అడుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఎస్, మీ గెస్ కరెక్టే. వీకెండ్లో ఫ్రెండ్స్ అందరం కలిసి హైదరాబాద్ అవుట్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్తున్నాము, సరదాగా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి. ఈ ఫామ్ హౌస్ మొయినాబాద్లో ఉంది. దీని నేమ్ వచ్చేసి మెహర్ ఫామ్ హౌస్. ఇది గచ్చిబౌలి నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. చక్కగా సిటీకి దూరంగా ఏ సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ బర్త్డే పార్టీస్, బ్యాచిలర్ పార్టీస్, అలాగే చిన్న చిన్న షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయంట. సో మేము కూడా ఫ్రెండ్స్తో చిల్ అవుదామని వచ్చాము. ఆగండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ని ఫాలో అయ్యేవాళ్ళు ప్లీజ్ వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే కదా మా వీడియోస్ మీకు నచ్చుతాయని తెలుస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని అత్తకి చూపించవే అలాంటివి చూపించు. గార్డెన్ ఏరియా కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. పక్కనే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, అలాగే క్రికెట్ కోర్ట్ కూడా ఇచ్చారు. మా వాళ్ళు ఇంటి నుంచి వచ్చేప్పుడే ఆడుకోవడానికి కావాల్సిన గేమ్స్ అన్ని తెచ్చుకున్నారు. షటిల్ బ్యాట్స్, క్రికెట్ కిట్స్ అలాగా. ఏంటి నిన్ను కూడా తీయాలా? వీడియో తీస్తున్నా, నువ్వు జాగ్రత్తగా జారలేదు అనుకో. ఏంటన్నా ఓ యూ గైస్ ప్లేయింగ్ క్రికెట్ రే. రాగానే లోపలికి కూడా వెళ్ళకుండా ఎక్కడ తగ్గేదేలే అని క్రికెట్ మొదలెట్టేశారు వీళ్ళు. బ్యాట్స్మెన్ బద్రి 6 కొట్టాలి. పాప మందార పువ్వు, పాప చెవులో మందార పువ్వు పెట్టాడు. నువ్వు సరదాగా తిరగడానికి వచ్చావు, గుడికొచ్చావు. నీకు ఆగిద్దా లేదా అన్నావా? ఆగితే ఊగు, ఆగలేదనుకో దూకే. ఈ సీన్కి సిరిమల్లి పువ్వు సాంగ్ పాట పెట్టుకుందాం. చూడమ్మా, టచ్ మీ నాట్ ప్లాంట్ ఉందంటరా కింద చూడు. అందరూ కలిసి టచ్ మీ నాట్ ప్లాంట్ దగ్గరికి చేరారు. ఈ మొక్క మొత్తాన్ని పడుకోబెట్టేదాకా పక్కకెళ్ళరు అనుకుంటా. గోయింగ్ ఇన్సైడ్, కమింగ్. ఈ హౌస్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్. దీనిలో 3 బెడ్రూమ్స్ ఇచ్చారు. అందరూ కలిసి కూర్చుని ముచ్చట్లు వేసుకోవడానికి ఒక హాల్. కింద ఒకటే బెడ్రూమ్ ఉంది, పైన మాత్రం 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఈ ప్లేస్ వచ్చి ఓపెన్ కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా. అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మెటీరియల్ అంతా ఇంటి నుంచి మేమే తెచ్చుకున్నాము. సో ఇంకా అక్కడ అందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. కుకింగ్కి కావాల్సిన డిషెస్ అన్నీ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు. సో ఇంకా వాళ్ళ డిషెస్లోనే మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఏం వంట చేస్తున్నారండి? కిచెన్లో ఆయన ఏం చేస్తాడు? కాదబ్బా, కిచెన్లో ఆయన ఏం చేస్తాడు చెప్పు, ఫోటో దిగడానికి. నేను ఇదే క్లిప్పింగ్ యూట్యూబ్లో పెడతా. బుడ్డి తిరుపతి లడ్డు అంట. ఇది వచ్చేసి స్విమ్మింగ్ ఏరియా. మేము వింటర్లో వెళ్ళడమేమో కానీ దానిలో కాలు పెడితే ఐస్ గడ్డ కట్టేస్తుందేమో అన్నట్టు ఉన్నాయి వాటర్.
రే నిత్య పడిపోతావు. ఇది కిందున్న బెడ్రూమ్. సోఫా, మిర్రర్ అన్నీ వచ్చి ఓల్డ్ మోడల్ టైప్లో ఉన్నాయి. బోర్డు ఆడుకుందాం సాయంకాలం. బోర్డు క్యారమ్ బోర్డు ఆడాలంటే వీళ్ళతో వచ్చి రాగానే అన్ని గేమ్స్ ఒకేసారి ఆడేయాలని చెప్తారు ఈ పిల్లలు. ఇవి పైన రూమ్స్. 1 డే కోసం మేము లగేజ్ కూడా వేసుకొచ్చేసాము. పిల్లలు స్విమ్మింగ్ పూల్ అంటే అస్సలు ఆగరుగా. వాష్రూమ్ ఉంది, 4 కలిసి ఒకేసారి స్నానం చేసేలాగా ఉంది. నిత్య వస్తున్నా. ఈ రూమ్కి ఒక బాల్కనీ వచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. కార్ పార్కింగ్స్కి కూడా చాలా ప్లేస్ అలాట్ చేశారు. సో ఇక్కడ 6-7 కార్స్ వరకు పడతాయి అనుకుంటున్నాను. ఇది ఇంకో బాల్కనీ. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కావాలంటే మనం ఒక బెడ్ వేసుకుని నైట్ చక్కగా కూర్చుని గేమ్స్ ఆడుకోవచ్చు. ఇది 3rd బెడ్రూమ్. ఈ రూమ్కి గ్లాస్ పార్టిషన్ ఇచ్చారు. ఈ రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. వాష్రూమ్స్ కూడా చాలా పెద్దవి. దీనిలో వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు. టెన్షు ఇంటి దగ్గర ఉన్న బెలూన్సే ఇక్కడున్న బెలూన్సేనా? రా ఆడుకోరా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెర్రస్ మీదకి మెట్లున్నాయి, కానీ రూమ్ డోర్ క్లోజ్ చేసేసి ఉంది. పైకి వెళ్దామంటే ఏముందో చూడలేదు. నీ పక్కన ఎవరో నిత్య. నిత్యాంశ్ ఏం తింటున్నావు? కేకా? హలో హలో. మొదలెట్టేశారు మా పిల్ల సైన్యం. ఎందుకు ఫోర్స్ చేస్తారు? వదిలేండి. ఆడపిల్లలు కలిసి మగాళ్ళు నడిపిస్తున్నారండి. బాగుందా? దిగుతావా? అయ్యో చాలా. నైనిక నైనిక పైన. అరే ఆగండి. చూసావా బ్లడ్? దయ్యం పైనుంచి పాకి ఇదిగో ఆ డోర్ మీద నుంచి దిగింది చూడు.
బద్రి పైన అక్క అక్క దయ్యం ఉంది. ఇక్కడ దయ్యం ఉందని పిల్లల మీద సరదాగా ప్రాంక్ చేసాము, కానీ పిల్లలు నిజంగానే భయపడ్డారు. ఇక కుకింగ్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. నలభీమ పాకం మొదలు పెట్టారు. మగాళ్ళంతా కలిసి వంట చేస్తారంట. కుకింగ్ నేర్పిస్తున్నట్టుంది. ఇవాళ తిన్నట్టేనా? ఒక్కళ్ళు టేస్ట్ చేస్తే ముగ్గురికి టేస్ట్ తెలిసిందంట. కట్టండి. తినడం అయిపోయింది. క్రికెట్ స్టార్ట్ చేశారు ఇక పెద్దళ్ళంతా కలిసి. నువ్వేం ఫీల్డింగ్ చేస్తున్నావా? ఫీల్డింగ్ చేస్తా మధ్యలో బాల్ వదిలేసి వెళ్ళిపోయింది. సరదాగా కొద్దిసేపు క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చొని మీటింగ్ పెట్టాము. ఈ వుడ్డిది మా బ్యాచ్లో చిన్ని అంజలి పాప. అంజలి 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 చిల్లికే నవ్వుల పూల చాబిల్లి, అంజలి 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 మేడిసే పున్నమి వెన్నెల చాబిల్లి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు. ఈ బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు ఇది. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. మొత్తం బాబాయ్సే. ఇలా అందరం కలిసి వన్ డే అవుటింగ్కి వెళ్ళాము. టైం అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. సరదాగా ఎంజాయ్ చేసాము. ఈ ఫామ్ హౌస్ అయితే మాకు రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చారు. సో మీరు కనుక ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మాట్లాడుకుంటే వాళ్ళు తగ్గించి కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చూసి వదిలేకుండా ఒక లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.